అందరికి వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు నా వ్లాగ్ పేరు ఏంటో తెలుసా? ఫ్యామిలీ స్టార్. ఈ రోజు నా వ్లాగ్ లో స్పెషల్ ఏంటో తెలుసా? ఎప్పుడు ఎవరి వ్లాగ్ లో కనపడని నా బావ ఫస్ట్ టైం నా వ్లాగ్ లో కనపడిపోతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ బాల్స్ చూడండి. రేపు పొద్దున నాకు మా బావకి పెళ్ళయ్యాక ఇదే బాల్ గేమ్ ఆడుకుంటామేమో. సరే, నేనైతే ఇప్పుడు చాలాసేపు బాగేశాను కాబట్టి మా బావ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. బావా ఎక్కడున్నా, తొందరగా రా. ఒంట్లో వేడికే పెంచుకుంది నాడికే సిక్కే సైడ్కే అటకెక్కంది చూడుకే. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. నా ఛానల్ పేరు శ్రవంతి సుధీర్ ఎదలో. సో నా ఫస్ట్ వ్లాగ్ బాబుతో చేయబోతున్నాను. ఏంటి అనుకోకండి, వీడియో మాత్రమే. ఈ రోజు ఎలాగైనా మా బావతో ఫస్ట్ నేనే మా బావతో ఇవాళ వ్లాగ్ చేసేయాలి. నువ్వేంటి ఇక్కడ బావా బావా అని సౌండ్ వినిపిస్తుంది? బావ అనే పర్సన్ నా కోసమే పుట్టాడు, అర్థమైందా? అవునా, సరే బావని పిలుస్తాను. ముందుగా ఎవరి vlog- ఏంటి, నేనే పిలుస్తానే బావ. సరే. నువ్వు పిలిస్తే నీ అసిస్టెంట్ కూడా రాడు. ఇప్పుడు పిలు, పిలుస్తా. దమ్ము ధైర్యం ఉంటే. బావా! థ్యాంక్ యూ బావా, నేను పిలవగానే వచ్చినందుకు. హలో, నువ్వు పిలిస్తే రాలేదు, వాళ్ళు రమ్మంటే వచ్చాడు. ఏం తిన్నారు పొద్దున్నే మీరు అసలు? అందం తిన్నాం. మరి లేదేంటి ఫస్ట్ మన కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి హాయ్ చెప్పాలి, హలో ఆల్రెడీ చెప్పాలి. మా వ్లాగ్ లో చెప్పేసాం బావా అవన్నీ. బ్లాగ్ ఏంటి? ఈ రోజు మేము వ్లాగ్ చేస్తున్నాం. మా వ్లాగ్ పేరు ఫ్యామిలీ స్టార్స్. నా ఛానల్ పేరు ఏంటి తెలుసా? శ్రవంతి సుధీర్ ఎదలో. ఇంకా నేను పొదలో అని పెట్టలే. అసలు మీ ఛానల్ కాదు. ఫస్ట్ మనం పనిచేస్తున్న ఛానల్ ఆడియన్స్ హాయ్ చెప్పిన తర్వాత అప్పుడు మీ ఛానల్ గురించి మాట్లాడదాం. వెల్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఈ వ్లాగ్స్ అసలు ఏదన్నా ఉపయోగపడతాయి జనాలకి? ఇదంతా కాదు కానీ ఫస్ట్ నా బ్లాగ్ లో కనిపిస్తున్నావా, దాని బ్లాగ్ లో దాని వ్లాగ్ లో కనిపిస్తున్నావా? కనబడితే చెప్తాను, వచ్చే 10 లైకులు కూడా రావు. అది ఆల్రెడీ పాత పడిపోయింది బావా. హలో, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని సామెత చెప్పలేదా నీకెవరు? అంత ఓల్డా మీరు? సంఖ్యలు చేతికేస్తారు కదా. ఏంటి బావా ఇంత పద్ధతిగా రెడీ అయ్యి వస్తే సంఖ్యలు అది ఇది అంటున్నావు మా ఇద్దరిని? నిన్న అనలేదు, నన్ను అన్నాడు. సంఖ్యలు అన్నా. ఫస్ట్ ఒక పని చేద్దాం. నువ్వేం చేస్తావు అంటే, నీ సైడ్ ఎవరైనా కొంతమంది బ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చు. మీ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఫ్యామిలీ వాళ్ళని తీసుకొని రా. ఓకే, ఇద్దరు మీ బ్లాగ్స్ గురించి నాకు చెప్పండి. Okay. సరదాగా గేమ్ కూడా ఆడుదాము. అలాగే. గేమ్ ఆడిన తర్వాత ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ ఛానల్లో ఫస్ట్ కనబడతా. సరే, నేను మా ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చేస్తాను. నేను మా వ్లాగర్స్ ని తీసుకొచ్చేస్తాను. ఎలా ఉన్నారా? సూపర్, ఇయ్యాలి. అరే అసలు నువ్వు ఎలా ఉన్నావు ఏంటో చెప్పరా నువ్వు, అది నేను అడుగుతున్నాను. నేను అంత బాగానే ఉన్నా, నువ్వు వెయ్యి నేను చూడాలి, ఇయ్యాలి. సరే గాని ఓకే, చూడనా మంద? సోడా మంది ఏంటి? అరేరా, చాలా రోజుల తర్వాత కలిసిన మందేద్దామా అని అడుగుతానా. మందేద్దాం అన్నావా? ఓ, నువ్వు ఇతను అనుకున్నావా? ఏంట్రా, ఏం దాస్తున్నావు? మేకపిల్లని తెచ్చానన్నా. మేకపిల్ల తెస్తే ఎందుకు దాయుడు? మేకపిల్ల ఆడదన్నా. రే ఏంట్రా ఎలా తయారయ్యావు? అన్న, నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావునా. సినిమాల్లో చేయవు, ఇక్కడ చేస్తావు యాక్టింగ్ అదంతానే. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. నువ్వు కొంచెం పక్కన ఉండిట్రా, నీతో మాట్లాడడం డేంజర్ గా ఉంది. 1 2 3 4 ఏం చేస్తున్నావు అమ్మా? మర్చిపోతానా, డిస్టర్బ్ చేయకు. ఏది 1 2 3 లా? కాదన్నా,
డాన్స్. డాన్సా? ఇది ఫ్యామిలీ స్టార్స్ అమ్మా. అది కాదన్న, నేను రీల్ కోసం నేర్చుకుంటున్నా, ట్రెండింగ్ అయితా. అది ఇంట్లో చేసుకోవచ్చు, రీల్ ఇక్కడ చేయడం ఏంటి? ఇంట్లో మేకప్ వేసుకోవాలంటే పైసలు పడతాయి. అదే ఇక్కడైతే మేకప్ మ్యాన్ చాలా మంది ఉంటారు. మేకప్ మ్యాన్ అని పిలవగానే వచ్చి గుద్ది పోతారు. మేకప్ గుద్ది పోతారా? గుద్దినా రుద్దినా? ఐ మీన్ వేసిపోతా. ఓకే, వెరీ గుడ్, నాకు అర్థమైంది. నువ్వు మరి కంటెంట్ ప్రిపేర్ అయ్యావా? కంటెంట్ ఏంటి, ఎడిటింగ్ లో ఇస్తారు కదా. ఏంటి మనం ఏం చేయకుండా కంటెంట్ ఎడిటింగ్ లో వేస్తారా? మరి ఇప్పుడు నువ్వేం చేయట్లేదు, ఎడిటింగ్ లో ఇట్లే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నువ్వు అయినా రీల్స్ గురించి అన్నకేందుకు చెప్తాను. మనలాంటి చిన్న పిల్లల్ని ఆ ముసలోళ్ళు ఎంకరేజ్ చేయరు, అర్థమైందా? మీరు చిన్నపిల్లలు, నేను ముసలోన్నా. ఆ. ఇదేంట్రా పార్టీ మార్చావు? కొలాబరేషన్ అన్న రీల్. సరే కంటెంట్ ప్రిపేర్ అయ్యావా? లేదన్నా, మరి పేమెంట్? అది 2 రోజుల క్రితమే మాట్లాడినన్న. కంటెంట్ ప్రిపేర్ అవ్వగానే పేమెంట్ మాత్రం ప్రిపేర్ అవుతావు. ఆ. నువ్వు ప్యాకప్ అయిన తర్వాత కనపడరు. ఆడుకోవడమే. మీది ఏ మండలం? మెదక్ మండలం. మెదక్ మండలమా? నేను ఇంకా చంద్రమండలం అనుకున్నాను. అయ్యా చిన్న పిల్లయ్యా, మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడరయ్యా ప్లీజ్ అయ్యా. మీకు క్యారవాన్ ఇచ్చారా? కంఫర్టబుల్ గా ఉందా? లేకపోతే మీరు నా క్యారవాన్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఉంటారు? చిన్న పిల్లయ్యా, వదిలేయండి అయ్యా. అరే నేను మాట్లాడుతున్నారా? అంతేనా? నీకు దండం పెడతా. Hey, సాత్విక్. బ్రో ఒక మ్యాన్ నెల ఏమైంది? ఎంతకి ఏ కులం ఉన్నది? యువకులం కాదు, మందర రసికులం. అది ఎక్కడ చెప్పకూడదు బాబు. గుడ్ అన్న, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏంటి సార్ మెడికల్ బిల్ అంత ఉంది? లేదు సార్, నేను చేసే కంటెంట్ మొత్తం రాసుకో. మా కంటెంట్ తమిళ ఏంటో తెలుసా నీకు? ఏముంటాయి? నిన్ననే బర్రె కొన్నా. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో బర్రెకు పాలెట్ట విండాలి. ఇట్లా పాటగా అప్లోడ్ చేసుకుని ఇంత కంటెంట్ చేస్తున్నాం. అనిల్ అన్న వీడియో తమ్ముళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన అడిగాడా? మంచం మీద ముగ్గురు, ఏయ్. మంచం కింద అన్నయ్య, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏయ్. మంచి ఆటగాల. ఊర్లోని ఇక్కడే చేస్తారా? బయట కూడా ఎక్కడన్నా? అట్లా బయటికి కూడా పోయేస్తున్నాం. మొన్న దుబాయ్ పోయాను, అమెరికా రీసెంట్ గా బ్యాంకాక్ కూడా పోయొచ్చా. అక్కడ నాకు ఓటు హక్కు ఉండేది, మొన్నే వద్దన్నా నేనే. ఓటు హక్క? బ్యాంకాక్ అంతా ఇప్పుడు బాగుందా? అలాగే కలర్ఫుల్ గా సూపర్, మొత్తం నేచర్, గ్రీన్ కలర్. వా, నేచర్ గ్రీన్ కలర్ కాదండి నేను అడిగేది. ఇప్పుడు ఆ సముద్రం దగ్గర అలాగా మనం వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తా అసలు వాకింగ్ స్ట్రీట్. నాకు తెలియదు. అలలు కూడా సముద్రంలో బాగుంటాయి. నైస్. అల్లలు కాదండి, అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నీకు అర్థం కావట్లే అన్న బాధ. మసాజ్ అది కాదు. వచ్చేసారా? ఆడి ఓమని అందరు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? సుధీర్ మాకు తెలుసు అన్నారు. అంతమంది అకౌంట్లు అయిందన్నా. ఇదేదో తేడాగా ఉంది. నా మీదకి వచ్చి నేను బ్యాడ్ అయ్యేటట్టున్నాను. బ్యాంకాక్ లో సగం పాపులేషన్ అన్నదే. ఎనీవేస్ నైస్ మీటింగ్ యు అనిల్. నైస్ మీటింగ్ యు సుధీర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నీ అకౌంట్ లో కొన్ని మీరు ఇన్ఫ్లుయెన్సర్ కదా? చూడంగానే అనుకోండి, ఎందుకంటే నా గుండె కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మిమ్మల్ని చూసిన ప్రతిసారి. అయ్యా చిన్న పిల్లలయ్యా, వదిలేయండి అయ్యా. మాట్లాడుతున్నా కదా నేను. మీరు మాట్లాడరయ్యా. మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, మీరు అన్ని సోలోగా చేస్తూ ఉంటారు కదా. అవును. ఇద్దరం కలిసి చేస్తే మిలియన్స్ వ్యూస్ వస్తాయి. ఫోన్ తీసుకొని రానా? ఫస్ట్ నాతో చెయ్యి వీడియోస్, రీల్స్. అమ్మా చిన్న పిల్లోడమ్మా. ఈ రెంటే మీతో మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది కానీ మన క్యారీవాన్కి వెళ్ళి మాట్లాడుకుంటారండి, అప్పుడు దాకా వెయిట్ చేస్తాం. మదర్ ఇద్దరు కలిపి వీడియోలు చేస్తూ ఉంటారు కదా. మా మమ్మీ చాలా స్ట్రిక్ట్. అవును. ఒక్కరినైనా వదిలేయండి అయ్యా, చిన్న పిల్లలయ్యా. మీరు అయిపోయింది. నీకు పర్సనల్ ఏమో ఇంకా ఎక్కువ అడుగుతున్నావు. మాకు సైడ్ కొండు. నువ్వు ఏ టీము? యాంకర్ దూరంగా ఉన్నానా? ఓ యాంకర్ నువ్వా? ఓ ఏమో నువ్వు కదా. సారీ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా?
సో మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ అసలు యాక్చువల్లీ ఇక్కడ నేను ఫస్ట్ అశు ఛానల్లో కనబడాలా లేకపోతే సెవెంత్ ఛానల్లో కనబడాలా అని చెప్పని ఫైట్ చేసుకున్నారు ఇద్దరు. సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి వాళ్ళు మంచి గేమ్ ఆడండి, హ్యాపీగా పోరాడండి, ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ఛానల్లో ఫస్ట్ కనబడతా అని చెప్పాము. మీరు చేసే పనులకి ఈ ఛానల్లో కాదు న్యూస్ ఛానల్లో కనిపిస్తారు ఏదో ఒక రోజు. ఎవరండి అంతనా గారు? సరే గట్టిగా సపోర్ట్ చేసి గేమ్ గట్టిగా ఆడండి, ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ఛానల్లోనే ఫస్ట్ కనబడతారు. ఆబ్వియస్లీ మా ఛానల్లో, ఎందుకంటే మా వైపు అందగత్తులు ఉన్నారు చూడు. లాస్ట్ వీక్ కూడా సేమ్ కంటెంట్ అది కాదు, అది మార్చడానికి మేము వచ్చాం. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. వెళ్ళి కూర్చోండి. అందరూ వచ్చేసరికి సాంబ గడగడ. సాంబా ఏం చేద్దామంటావు మరి? మారు ముంత చోడు చింత. ఏంట్రా కాస్ట్యూమ్ అసలు నాకు అర్థం కావట్లా. చూడు ఒకసారి కుట్టుకొని వచ్చా. అదేంటి వెనకనే డైనోసార్ లో ఉంది. నీకంటే కొలాబరేషన్ అయ్యా, మాది ఓన్ కాస్ట్యూమ్, ఇది మా కష్టార్జితము. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైవ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఇప్పుడే మన తమ్ముడు అయితే వచ్చాడు. రాగానే నాకు లైక్ అయితే కొట్టాడు. థ్యాంక్ యూ తమ్ముడు. హాయ్ తమ్ముడు. తమ్ముడా? సో మా పక్కన మన తమ్ముడు అయితే ఉన్నాడు. తమ్ముడు హాయ్ చెప్పు. కెమెరా కింద పెట్టా నేను. హాయ్. తమ్ముడు బాలేడు, డిలీట్ చేసి పక్క నుంచి పంపించేయా. ఎవరో కామెంట్ పెట్టారు ఇప్పుడే, సుధీర్ యాంకర్ మార్క్ సెంటర్ లో ఉండడం నీకు తెలియదా? రావాలి కదా పక్కనికి. కామెంట్ పెడతాడు. నువ్వేగా వెళ్ళిపోమన్నాడు తమ్ముడు అన్నావు. ఇంకో తమ్ముడు కామెంట్ పెట్టాడు, సెంటర్ లో ఉండాలంట. నువ్వు సెంటర్ లో ఆ మాత్రం సెన్స్ లేదా నీకు తమ్ముడు? నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అన్న మీకు కామెంట్లు పెట్టాము, మీరు ఒకసారి రిప్లై ఇస్తే మేము కోసుకుంటాం. చూడు నేను రిప్లై ఇవ్వాలా? నేను ఇవ్వాలా? సరే నువ్వు రిప్లై. లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను. కామెంట్లు అయితే చదువుదాం ఒకసారి. రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడితో బాయ్ చెప్పించు. తమ్ముడు బాయ్ చెప్పు. ఎదవ తెలియదారులు చూపించుకే. కామెంట్లు ఎవరైతే పెట్టారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ కామెంట్ చదువుదాం. కమెంట్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ వస్తాయి. బాస్ నీకే అంటున్నాడు. ఏమన్నారు అతను? బాస్ నీకే. నోకరా చదవరు. అదేంటి బోస్ డీకే? బోస్ డీకేనా? అయితే నీ ఫ్యాన్స్ అయింటారన్నా. జై సుధీర్ అన్న ఫ్యాన్స్ ఉంటారు చూడు, వాళ్ళు ఇంటారు. కుర్చీని మాట్లాడబెట్టి కామెంట్ చదవడం కూడా రాదురా నీకు? నాకెందుకు రాదన్న, ఇంగ్లీషు పర్ఫెక్ట్ నేర్చుకుంటా నేను. అయితే వాడు యాంటీ ఫ్యాన్ అయింటాడు నాకు. యాంటీ కదా యాంటీ ఫ్యాన్. నెక్స్ట్ కామెంట్, ఎర్ర పప్పాయ కాదు. సో అన్న ఎర్రగా ఉన్నావు అన్న, పప్పాయ లాగా అంటున్నాడు. అంటే బేసిక్ గా చిన్నప్పటి నుంచే మా అమ్మ పాలలో ఎర్రచందనం కనిపించింది, అందుకే నేను ఎంత ఎర్రగా ఉన్నాను అన్నమాట. రచరవి ఆ కామెంట్ నేను చదవరా? ఎర్రిపప్ప మరి అక్కడ. సో ఈడు కూడా యాంటీ ఫ్యాన్ అంటాడు నాకు తెలిసి. నీకు అందరూ యాంటీ ఫ్యాన్స్ అయినారా? ఒక్కడు కూడా జెన్యూన్ కామెంట్ పెట్టలేదు నీకు. సో లాస్ట్ కామెంట్ చదవతా. నీ మొహంలో నా బీప్. బేసిక్ గా అందరికి ఫేస్ కి ఫ్యాన్స్ ఉంటారు, ఫస్ట్ టైం నా వీప్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ తమ్ముడు. ఇదో నీకోసం నా వీప్ చూపిస్తున్నా ఒకసారి. అది చదవడం కూడా చదవలేనురా మనం. అది ఎందుకనా? నీ మొహంలో నా వీపు. అరే ప్రవీణ్, నీ ముఖంలో నా బీప్ అంటే ఎంతున్నా అంటే నా ఫాలోయింగ్ ని తొక్కడానికి నువ్వు ఇదంతా ట్రై చేస్తున్నావు. నేను ట్రై చేసి అసలు ఎవరు కమెంట్స్ అని చెప్పింది? నువ్వేనా చెప్పావు కమెంట్స్ పెడతాను? ఇదంతా నీ ఫ్యాన్స్ అంటే పెయిడ్ బ్యాచ్ వీళ్ళంతా, నా యాంటీ ఫ్యాన్స్ వీళ్ళంతా నన్ను తొక్కడానికి ట్రై చేస్తున్నారు. నాకు చాలా హట్ అయ్యాను నేను. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? పాటలు ప్లే చేసుకుంటా. తమ్ముడా మళ్ళీ ఆల్ ది బెస్ట్. ఎపిసోడ్ బాజీ అన్నా. నా ఫాలోవర్స్ కి గివ్ అవే ఇద్దాం అనుకుంటా. ఎవరికి ఇస్తున్నావు? ఏంటిది? ఫస్ట్ నీకే ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు నా ఫాలోవరే కదా. ఏంటిది? యాంకరింగ్. సరేరా, ఓకే ఎపిసోడ్ ఉంటా, మొత్తం ఉంటాగా. ఎలా బ్యాడ్ చేయాలో నేను రాయలా ఇది ప్లీజ్. సో అందరు రెడీగా ఉన్నారు కదా ఫస్ట్ రౌండ్ కి? ఎవరైతే ఎపిసోడ్ విన్ అవుతారో వాళ్ళ ఛానల్లో నేను కనబడతాను. మా ఛానల్లో రెడీగా ఉండండి. ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ రెడీ కదా. వాళ్ళ ఛానల్లో వచ్చిన వాళ్ళు ఇంకో ఏ ఛానల్లోనే రారు. మా ఛానల్లో వచ్చిన వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ ఆఫర్స్ ఎక్కువ వస్తాయి. మీరు ఎంత చేస్తున్నా సరే ఇంకా ఈ ఛానల్లో ఉంచుకున్నారు చూడు, అది ఈ ఛానల్ గొప్పదనం.